ఈరోజు కథ 5 ప్రశ్నలు 4వ భాగము. మరునాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉంది. దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనేసరికి యథాప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతి దిక్కుకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనిపించింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు, వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనపడ్డారు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడ వాళ్ళని అడిగేసరికి, అయ్యా, ఈ ముసలి వాళ్ళకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెక్కి ఈ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాడి శవం పైకి తేలనే లేదు. అందుకని ముసలివాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా ఏడుస్తున్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఆ వృద్ధులతో, మీరు బాధపడకండి, ఇక్కడే వేచి ఉండండి, చిటికెలో మీ అబ్బాయిని తీసుకొచ్చి మీ ఎదుట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు. అతని ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలోకి దూకి లోతుకంటా పోయేసరికి కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటూ ఇటూ చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది. ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్య భవనం కనపడేసరికి అతను ధైర్యంగా ఆ భవనంలోకి ప్రవేశించాడు. భవనం మధ్యలో ఒక పెద్ద హాలు ఉంది. హాలంతా దేదీప్యమానమైన మణిదీపాలతో వెలిగిపోతుంది. అక్కడ చాలామంది దేవతా స్త్రీలు కూర్చుని ఉన్నారు. వారి మధ్య చుక్కల్లో చంద్రుని వలె ఒక అందమైన రాజకుమారి, ఆమె పక్కన ఒక యువకుడు కూర్చుని ఉన్నారు. రాజకుమారి దేవతా స్త్రీయే, కానీ ఆ యువకుడు మాత్రం మానవజాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రులు పాపం నీ కోసం ఒక్కపెట్టుగా ఏడుస్తూ ఉన్నారు. నీవిక్కడ విలాసాలతో ఇలా కాలం గడపటం న్యాయమేనా అని అడిగేసరికి యువకుడికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇప్పుడు ధీరసింహుడు ఆ ముసలి దంపతుల పరిస్థితి వివరించి చెప్పేసరికి రాజకుమారి మనస్సు కరిగిపోయి యువకుడు తల్లిదండ్రులను చూసి రావటానికి అనుమతినిచ్చింది. ధీరసింహుడు ఆ యువకుణ్ణి వెంటబెట్టుకు వస్తూ, అబ్బాయి, అసలు నువ్వు ఈ బావిలోకి ఎందుకు దూకావు అని అడిగేసరికి అతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకరోజు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టయింది. ఉండలేక ఒకరోజు అందులో దూకేశాను అని ఆ యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. బ్రతికి వచ్చిన కొడుకును కల్లారా చూసుకున్న ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధి లేకపోయింది. వాళ్ళకి పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేనోళ్లా పొగిడి దీవించారు. అక్కడ నుంచి ధీరసింహుడు మళ్ళీ తన దారిలో తాను పోతూ ఉండగా ఒక పట్టణం కనపడింది. అక్కడ మాయా స్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కానీ చివరకు ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుణ్ణి చూసి, నాయనా, ఆ స్నానాల గది వద్దకు వెళ్ళిన వాడెవడూ తిరిగి రాలేదు. అందుకని ఆ పట్టణపు రాజు గదిలోపలకు ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని తిరిగి వెళ్ళిపో అన్నాడు. ధీరసింహుడు ఎంతమాత్రమూ చలించక వృద్ధుడిని మాయా స్నానాల గది గురించి చెప్పమని బ్రతిమలాడాడు. అందుచేత తప్పనిసరి అయి ఆ వృద్ధుడు ఆ మాయా స్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన దారిలోనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకి ఒక రకమైన చిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకి సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో, ఎందుకు ఎప్పుడూ నువ్వు నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు, కానీ నన్నెన్నడూ ఏమీ కోరవేమిటి అనేసరికి నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు సంశయించక, అడుగు, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరకు నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తీసుకుని ధీరసింహుడు, అయితే రాజా, మాయా స్నానాల నగరంలోనికి వెళ్ళటానికి అనుమతి ఇప్పించండి అని కోరాడు. పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకు అస్సలు ఇష్టం లేదు. అయినా మాట తప్పడానికి వీల్లేదు. నీకీ సలహా ఏ పాపాత్ముడు చెప్పి ఉంటాడు? ఆ మాయలో పడ్డ వాళ్ళెవరూ తిరిగి రాలేదు. కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాలా నచ్చజెప్ప చూశాడు. కానీ ధీరసింహుడు వినలేదు. చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయా స్నానాల గది వద్దకు వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో పడ్డ వాళ్ళెవరూ తిరిగి రాలేదు అని రాసి ఉంది. అక్కడ చాలామంది కాపలా కాస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాలా నచ్చజెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది.
విధిలేక వాళ్ళు తలుపులు తెరిచి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు దబీమని వాటంతటా అవే మూసుకున్నాయి. అతను వెనక్కు తిరిగి చూసేటప్పటికి తలుపులు లేవు, గోడలు లేవు. మరికొంత దూరం వెళ్ళేసరికి మంగయ్య అనే అతను ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. మంగయ్య ఒక తొట్టెలో చన్నీళ్లు వేడినీళ్లు కలిపి 2 చెంబుల నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు పోసేసరికల్లా ఢామ్మని ఒక పెద్ద శబ్దం వచ్చి చిమ్మ చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి మంగయ్య, తొట్టె, చెంబు అన్నీ మాయమయ్యాయి. కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతు వరకు వచ్చింది. ఇదేంట్రా భగవంతుడా అని అతను చింతిస్తూ ఉండగా గదిపైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కంటపడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకు లాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లు లేవు. శుభ్రమైన పొడి నేలపై అతను నిలబడి ఉన్నాడు. అక్కడ నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతులేదు, పొంతులేదు. అతనికి అమితంగా ఆకలయ్యింది. సమీపంలోని కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు. కానీ అవి ఎంత తిన్నా ఆకలి తీరలేదు. అలాగే ధీరసింహుడు కొంత దూరం పోగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్దీ రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు, కానీ చూడటానికి అవి అచ్చం మనుషుల్లాగానే కనపడుతున్నాయి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనుస్సు, బాణాలతో నిండిన అంబుల పొది కనిపించాయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్ళి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడుతూ ఉంది. ఆ పంజరంలో పంచవన్నెల రామచిలుక ఉంది. ఆ సమీపంలో ఒక రాతి పలక మీద ఇలా రాసి ఉంది: 10,000 సంవత్సరాల క్రిందట శ్రీహర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఈయనకు ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మృంగించి చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ మాయా స్నానాల గదిని సృష్టించి చిలుకను స్నానాగారంలో ఉంచాడు. ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉంది. రాతి అరుగుపైన ఉన్న ధనుస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేనివాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వైపులా పడి ఉన్న రాతి విగ్రహాలు చూసేసరికి సంగతి అంతా అర్థమయ్యింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా. అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందాం అనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు. దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని మోకాళ్ళ వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు. ఎలాగో శ్రమపడి 2వ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు. పట్టువదలక 3వసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటిలో తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలో నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో అపరిమితంగా వర్షం ప్రారంభమయ్యింది. మొదట ధీరసింహుడు ఇంకేముంది, నేను రాతి విగ్రహమైపోయా అనుకున్నాడు. కానీ మరికొంచెం సేపటికే సద్దుమణిగింది. అతని కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్నానాగారము, చిలుక అన్నీ మాయమయ్యాయి. కొంత దూరంలో మణి మాత్రం దగదగా మెరుస్తూ ఉంది. ధీరసింహుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మణి తీసుకుని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేశాయి. ఆ మనుషులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుణ్ణి వాళ్ళు అనేక విధాలా పొగిడారు. ధీరసింహుడు వారందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి పట్టణపు రాజుతో ఆ సమాచారమంతా చెప్పాడు. ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకు, ఉపకార బుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్లు తెలియగానే సులోచన మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధగా వింది. చివరకు ఆమె, ధీరసింహ, నీవు మాయా స్నానాల గది గురించి చెప్పిందంతా నిజమే. నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళందరూ నీ కీర్తిని దేశదేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటున్నారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపురాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్లయితే ఆఖరిది, 5వది అయినా నా ప్రశ్న చెబుతాను అని చెప్పి ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది.